అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, సురారులమ్మ, చాలా పెద్దమ్మ, కడుపారడి పుచ్చిన యమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండెడి అమ్మ దుర్గా మాయమ్మ, కృపాబ్ద కవిత్వ పటుత్వ సంపదలు ఇచ్చేదవగాక. మా అమ్మ అన్నీ ఇచ్చేస్తుంది. మేనత్త గారు కృష్ణ సహోదరి. కృష్ణుడు పుట్టినప్పుడే పుట్టింది అమ్మ. కృష్ణ పరమాత్మ మధుర జైల్లో పుట్టాడు. ఆయన పుట్టుట పెరుగుట ఉందా? నారాయణుడు కనిపించేసి కృష్ణ పరమాత్ముడు నేను పుడుతున్నాను, నన్ను తీసుకెళ్ళి నందగోకులంలో పెట్టండి, అక్కడ నా మాయాశక్తి దుర్గామాత పుట్టింది, ఆవిడని తీసుకురండి, నేను చెప్తానన్నాడు. పోయి నందమహారాజు అక్కడ యశోదమ్మ గారు పక్కలో బండబెట్టాడు కృష్ణుడిని. అక్కడ అమ్మవారు పుట్టింది కృష్ణ సహోదరి. ఇక్కడే తీసుకొచ్చాడు కంసుడు జైల్లో. ఆ అమ్మాయిని కంసుడు 2 కాళ్ళు పట్టుకొని బండకేసి కొట్టాడు. పైకి వెళ్ళిపోయి 8 చేతులు దుర్గాగా అయింది. మళ్ళీ నారాయణుడు వచ్చి దుర్గా, భద్రకాళి, విజయ, నారాయణి, ఈశాన, కుముద, చండిక, రాజరాజేశ్వరి, కృష్ణ, మాధవి, మాయ, శారద, అంబిక, నీకు 14 నామాలు ఇస్తున్నాను. ఈ నామాలు చదివిన దేశంలో ఎక్కడ ఉన్నా నువ్వు రక్ష చేస్తావన్నాడు. మహాప్రసాదం ప్రభు అని దుర్గామాత. పైకి ఆకాశ మార్గంలో దేవతలందరూ కూడా అగరవత్తులు ధూపాలన్నీ ఇస్తున్నారు. అందరు విమానాల్లో వచ్చారు. కంసుడికి ఒక మాట చెప్పింది, ఒరే కంస, నాతో పాటు పుట్టిన అందరి పిల్లలను చంపేశావు, నా సరసన పుట్టి ఇంకొక చోట పెరుగుతూ ఉన్నాడు, నువ్వు చనిపోవడం ఖాయం అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. అది కంసుడు, దేవకీ వసుదేవులు, సుశదుర్గామాత. అందుకే కృష్ణుడు యొక్క సహోదరి. అందుకే తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు జరిగినాయి, బ్రహ్మోత్సవాలు. కింద అమ్మవారికి జరుగుతాయి. 7 కొండల మీద తండ్రి గారు ఉంటారు కృష్ణ పరమాత్మ. ఇంద్రకీలాద్రి పర్వతం మీద దుర్గామాత ఉంటుంది. కృష్ణ సహోదరి. కృష్ణుడు మన తండ్రి, ఈవిడొచ్చి మన మేనత్త. ఈయనొచ్చి మామగారు కాశీలో ఉంటాడు, కాశీ విశ్వేశ్వరుడు.